5 years ఈరోజు మనము పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎపిటెట్ జూలై 2024 అండి మోడల్ పేపర్ 2 చెప్పుకుంటున్నాము. ఇందులో కొన్ని సమ్స్ చెప్పుకున్నాము. సో రిమైనింగ్ సమ్స్ వచ్చేసి 101. ఇఫ్ x power 4 plus 1 by x power 4 equal to 47, then x plus 1 by x equal to how much అన్నారు. ఇక్కడ దీనికోసం మనం ఏం చేయాలంటే x power 4 plus 1 by x power 4 equal to 47 తీసుకున్నప్పుడు లెట్ x square equal to a అనుకోవాలండి ఈ సమ్కి. అప్పుడు ఏ మీన్స్ x power 4 మీన్స్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈక్వల్ 47. ఏ ప్లస్ 1 బై ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 47 ప్లస్ 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది. 2ab ఫామ్ 2abలో 2 ఇంటూ ఏ ఇంటూ 1 బై ఏ అవుతుందండి. ఆ 2 అనేది రైట్ సైడ్కి వస్తే ప్లస్ 2 అవుతుంది. సో ఇక 49 అవుతుంది. ఏ ప్లస్ 1 బై ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ 49 అయినప్పుడు ఏ ప్లస్ 1 బై ఏ ఈక్వల్ టు 7 అవుతుందండి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 7. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఏమవుతుందండి 7 ప్లస్ 2 అవుతుందండి. ఇక్కడ 2 అనేది ఇటువైపుకి వస్తే 7 ప్లస్ 2 అవుతుంది ఈక్వల్ టు 9. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అనేది మనకి 3 అవుతుందండి. నెక్స్ట్ 102 సమ్ చూడండి. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 పాయింట్స్ ఇచ్చారు అండ్ ఆరిజిన్ ఈజ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. సో 3 పాయింట్స్ని మనం x1 y1 x2 y2 x3 y3 అనుకుంటే ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి హాఫ్ ఆఫ్ మాడ్యులస్ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 అండి. ఇది హీరోన్స్ ఫార్ములా. సో హాఫ్ ఆఫ్ x1 మీన్స్ 0, హాఫ్ y2 మీన్స్ 0 మైనస్ y3 మీన్స్ 0. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ మాడ్యులస్ మైనస్ 24, మాడ్యులస్ అంటే ప్లస్ వస్తుంది కాబట్టి 24/2 12 స్క్వేర్ యూనిట్స్ అవుతుందండి. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ లాగ్ బేస్ టు సైన్ 60 degrees ప్లస్ లాగ్ బేస్ టు కాస్ 60 degrees మైనస్ లాగ్ బేస్ టు tan 60 degrees వాల్యూ ఎంత అన్నారు. దీనికోసం మనం లాగ్ బేస్ టు సైన్ 60 మీన్స్ √3/2 ఇంటూ 1/2 లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి కాబట్టి కాస్ 60 అంటే 1/2 కాబట్టి ఇంటూ 1/2 వేసుకున్నామండి డైరెక్ట్ ఫార్ములా. మైనస్ లాగ్ tan 60 మీన్స్ √3 బేస్ టు √3/2 ఇంటూ 2 4 మైనస్ లాగ్ √3 బేస్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి. సో √3/4 ఇంటూ 3 √3 అవుతుందండి డినామినేటర్లో. అప్పుడు √3 క్యాన్సిల్ అయిపోయి లాగ్ 1/4 బేస్ టు లాగ్ 1/2 హోల్ స్క్వేర్ బేస్ టు 2 ఇంటూ లాగ్ 2⁻−1 అవుతుంది. ఇక్కడ 2 అనేది ముందుకు వచ్చేస్తుంది. 1/2 మీన్స్ 2 ఇన్వర్స్ బేస్ 2 -1 అనేది ముందుకు వచ్చేసి -2 లాగ్ 2 బేస్ 2 -2 ఆఫ్ 1 ఈక్వల్ టు -2 అవుతుందండి. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ అన్నారు. సో టేక్ π ఈక్వల్ 22/7. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఇచ్చారు, వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్పియర్ 4/3 πr³ అండి. 4/3 ఇంటూ π మీన్స్ 22/7, 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3 టైమ్స్ వేసుకుంటాం. దట్ మీన్స్ ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 1000 వేస్తామండి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 539/3 అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ 2x³ మైనస్ 5x² మైనస్ 4x ప్లస్ 8 దెన్ అన్నారు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా వచ్చేసి -b/a. సో ఇక్కడ ఏ అంటే 2, బి అంటే -5, సి అంటే -4, డి అంటే 8 అండి. సో అప్పుడు -5/2 5/2. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఫార్ములా వచ్చేసి c/a. -4/2 అంటే -2. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మీన్స్ -d/a. దట్ మీన్స్ -8/2 ఈజ్ ఈక్వల్ టు -4. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి ఈ సమ్కి, అదర్వైజ్ వీ కెనాట్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. మోడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అసలు మోడ్కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి మోడ్ ఈజ్ ఎస్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూస్ ఉంటుంది కాబట్టి మోడ్ ఈజ్ డిపెండెడ్. మీన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద రేట్. ఇది కూడా కరెక్టే. మీడియన్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అక్కడ మీడియన్కి మిడిల్ వాల్యూ ఉండాలి. రేంజ్ ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. సో సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఎలా అవుతుందంటే రేంజ్ కాదు కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మోడ్ అనేది రిపీటెడ్ నెంబర్స్ ఉండాలి కాబట్టి దిస్ వన్ ఇట్ ఈస్ ట్రూ అండి.
సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ పెరిమీటర్ అండ్ ఏరియా ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ ఈజ్. సో దానికోసం అని చెప్పి మనం ఒక స్క్వేర్ తీసుకొని సైడ్స్ వేసుకుంటాము. √2x అనేది డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఫార్ములా చూసుకుంటే √2x అనేది మనము 4√2 తీసుకున్నాం అనుకోండి త్రో ఆప్షన్ ప్రకారం x = 4 అవుతుంది. సో x 4 సెంటీమీటర్స్ అంటే సైడ్ వచ్చింది మనకి 4 సెంటీమీటర్. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అప్పుడు 4 స్క్వేరు యొక్క డయాగ్నల్ అనేది పెరిమీటర్ అనేది ఏరియా అనేది బోత్ ఆర్ ఈక్వల్ అన్నారు. సో అప్పుడు మనము పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ 4x = ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి x² అండి. సో దట్ మీన్స్ 4x. సపోజ్ ఇక్కడ x ప్లేస్లో 4 పెట్టుకుంటే మనకి ఈక్వల్గా LHS = RHS వస్తుంది కాబట్టి త్రో ఆప్షన్ ప్రకారం చేసుకుంటామండి ఈ సమ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 హోల్ నెంబర్స్ 100 హోల్ నెంబర్స్ అన్నారు. దీనికోసం మనం 0 + 1 + 2 + etc. +100 వేసుకొని ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చి a = 0, కామన్ డిఫరెన్స్ = 1 - 0 1, x 100 = 100/2 of 2 × 0 + 100 - 1 of 1. ఎందుకనంటే SNకి ఫార్ములా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రకారం చేసాము. SNకి ఫార్ములా n/2 of 2a + n - 1 × d. ఇక్కడ n అనేది ఎంత టర్మో, a మీన్స్ ఫస్ట్ టర్మో, d మీన్స్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అంటే. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రకారం చేసుకున్నాము. సమ్ ఆఫ్ 100 టర్మ్స్ = 50 ఆఫ్ 99 అంటే 4950. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్ ఈజ్. చూడండి ఒక కోన్ తీసుకున్నాము, దీనికి హైట్ 4, రేడియస్ వచ్చేసి 3. సో స్లాంట్ హైట్ అనేది ఏ విధంగా చేసుకుంటామంటే మనము √r² + h² ప్రకారం ఫార్ములా 9 + 16 √= 5 సెంటీమీటర్. CSA ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ అండి. ఇక్కడ వాళ్ళు మనల్ని CSA అడుగుతున్నారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మీన్స్ 5RL. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 330/7 వస్తుందండి. నెక్స్ట్ చాక్ కంటైన్స్ కాల్షియం, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద రేషియో ఆఫ్ 10:3:12. In a stick of chalk, if 4 grams of carbon presents, then the weight of the chalk is -grams అన్నారు. సో మనం దీనికోసం సమ్ జాగ్రత్త చేసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ ఈ మోడల్లో. సో 10:3:12. ఫస్ట్ వన్ ఈజ్ కాల్షియం, సెకండ్ వన్ ఈజ్ కార్బన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆక్సిజన్. సో ఫ్రాక్షన్ ఆఫ్ కార్బన్ వచ్చేసి ఇక్కడ 3, టోటల్ పార్ట్స్ 25, 3/25. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ వచ్చేసి 3/25 × 100 మీన్స్ 12%. అట్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద చాక్ = x గ్రామ్స్ అనుకుంటే 12% ఆఫ్ x అనేది మనకి 4 grams ఇచ్చారు. 4 grams ఆఫ్ కార్బన్ ఉంది కాబట్టి. సో 12/100 × x = 4, x = 4 × 100/12. దట్ మీన్స్ ద వెయిట్ ఆఫ్ ద చాక్ = 33.3 grams వస్తుందండి. రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. సో అభ్యర్థులు దయచేసి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.